హాయ్ అండి, ఈరోజు నేను బీట్రూట్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసము ఆనియన్, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత బీట్రూట్ ఒకటి తీసుకొని మెత్తగా దంచుకొని, నా దగ్గర రోల్ ఉందండి, దాంట్లో మెత్తగా దంచుకొని దీంట్లో వేసేసి నీట్గా కలిపేస్తూ ఉన్నాను. ఈ విధంగా బాగా చేత్తో కలుపుకున్న తర్వాత 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత బాగా వస్తుంది. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. తర్వాత మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి దానిపైన ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటే బాగా ఉడుకుతుంది. అందుకోసము తర్వాత మూత తీసేసి టర్న్ చేసుకోవాలి. కింద ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే దానికి అతుక్కోకుండా ఉండడం కోసం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఆ విధంగా నేను 2 ఆమ్లెట్స్ తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి ఈ విధంగా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు, నాకు భలే నచ్చింది. ఇక మా పాపకి ఇది టిఫిన్ కింద పెట్టేశాను. ఈ ఆమ్లెట్ పెట్టేసి గ్రేప్స్ వేసి ఇచ్చాను. ఎంత చక్కగా తినేసి నవ్వుతూ స్కూల్కి వెళ్ళింది. మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.